హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము అట్ ది రేట్ ఆఫ్ పారామీటరైజ్డ్ టెస్ట్ అంటేషన్ యూజ్ చేసుకొని టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలనేది అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్లో మనము ఈ టెస్ట్ కేసెస్ అన్ని మనము యూజ్ చేసాము. అట్ ది రేట్ ఆఫ్ టెస్ట్ అంటేషన్ యూజ్ చేసాము. బిఫోర్ ఈచ్, బిఫోర్ ఆల్, ఆఫ్టర్ ఈచ్, ఆఫ్టర్ ఆల్, జేయూనిట్ 4ని యూజ్ చేసుకొని రాసాము, జేయూనిట్ 5ని యూజ్ చేసుకొని రాసాము. సో ఆ వీడియోస్ ఎవరైనా ఇంకా చూడలేదనుకుంటే మన ఛానల్లోకెళ్ళి జేయూనిట్ 4 అండ్ జేయూనిట్ 5 విత్ మాకిటో అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ఆ వీడియోస్ అనేది అయితే ఉంటాయి. మీకు బేసిక్ నుండి నేను వీడియోస్ అనేది అయితే చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి మోర్ అప్డేట్స్ కోసం. ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా ఇంకా చూడలేదంటే మన ఛానల్లోకెళ్ళి వీడియోస్ అనేది అయితే చూసి కంటిన్యూషన్ అనేది అయితే చూడండి. ఈరోజు మనము పారామీటరైజ్డ్ టెస్ట్ అంటే ఏంటో తెలుసుకొని ఆ తర్వాత మనము ప్రీవియస్ వీడియోలో మనము ఒక అసైన్మెంట్ లాజిక్ అనేది అయితే రాసుకున్నాం కదా! ఒక సింపుల్ లాజిక్ రాసుకున్నాం. దానికి టెస్ట్ కేసెస్ కూడా నేను మీకు చూపించాను. 3 టెస్ట్ కేసెస్ రాసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకటొచ్చేసి పాజిటివ్ సినారియోలో టెస్ట్ కేస్ రాసి చూపించాను. ఇంకా మిగతా 2 వచ్చేసి మనము ఎక్సెప్షన్ త్రో చేసినప్పుడు అది కూడా వర్క్ అవుతుందా లేదా అనేది 2 టెస్ట్ కేసెస్ రాసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో అదే లాజిక్‌కి మనము అట్ ది రేట్ ఆఫ్ పారామీటరైజ్డ్ టెస్ట్ అంటేషన్ అనేదైతే యూజ్ చేసి టెస్ట్ కేసెస్ అనేదైతే రాద్దాము. సో ఎలా ఉపయోగపడతది ఈ అట్ ది రేట్ ఆఫ్ పారామీటరైజ్డ్ టెస్ట్ అనేది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్ ది రేట్ ఆఫ్ పారామీటరైజ్డ్ టెస్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు పాస్ మల్టిపుల్ పారామీటర్స్ అండ్ టెస్ట్ ద యూనిట్ టెస్ట్. సో వీ డోంట్ వాంట్ టు రైట్ మల్టిపుల్ టెస్ట్ మెథడ్స్. ఓకే, ఈ అట్ ది రేట్ ఆఫ్ పారామీటరైజ్డ్ టెస్ట్ మీన్స్ ఇట్ ఈస్ used to pass the multiple parameters at a time to test the logic or to write the test cases. అట్ ది రేట్ ఆఫ్ పారామీటరైజ్డ్ టెస్ట్ అంటేషన్ యూజ్ చేసి మనకి ఇక్కడ అట్ ది రేట్ ఆఫ్ వాల్యూ సోర్స్, సిఎస్వి ఫైల్ సోర్స్, ఫైల్ నుండి టెస్ట్ చేయడము అండ్ మెథడ్ సోర్స్ యూజ్ చేసుకొని చేయడము, ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మనము అట్ ది రేట్ ఆఫ్ పారామీటరైజ్డ్ టెస్ట్ అండ్ అట్ ది రేట్ ఆఫ్ వాల్యూ సోర్స్ని యూజ్ చేసుకొని ఎలా రాయాలి అండ్ అట్ ది రేట్ ఆఫ్ మెథడ్ సోర్స్ని యూజ్ చేసుకొని ఎలా రాయాలి అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ మిస్ అవర్ వీడియో అండ్ ఫాలో అవర్ ఛానల్. లెర్న్ వీడియోస్ హౌ టు రైట్ యూనిట్ టెస్ట్ కేసెస్ అనేది మీరు ఈజీగా నేర్చుకోగలరు. ఓకే, మనము మన ప్రాజెక్ట్‌కే వెళ్తే యూనిట్ 5 అసైన్మెంట్ ప్రాజెక్ట్‌లో మనము ఒక సింపుల్ లాజిక్ అనేది అయితే రాసుకున్నాం కదా! ఆ లాజిక్ ఒకసారి చూసేసి మనం టెస్ట్ క్లాస్‌కి అనేది అయితే వెళ్దాము. ఇక్కడ చూసుకోవచ్చు, ఎప్పుడైతే మనము స్ట్రింగ్ వాల్యూ పంపించామో, స్ట్రింగ్‌లో ఒక ఇంటిజర్ వాల్యూ పంపించామో దాన్ని కన్వర్ట్ చేసి ఇంటిజర్‌లో రిటర్న్ చేయమనేసి ఒక లాజిక్ రాసుకున్నాము. స్ట్రింగ్ నల్ గాని, స్ట్రింగ్ ఎంప్టీ గాని పాస్ చేసినప్పుడు ఇల్లీగల్ ఆర్గ్యుమెంట్ ఎక్సెప్షన్ అనేది అయితే త్రో చేయమని మనం లాజిక్ రాసుకున్నాం. సో దీనికి మనము టెస్ట్ కేసెస్ ఆల్రెడీ 3 టెస్ట్ కేసెస్ రాసాము. మీరు చూడండి ప్రీవియస్ వీడియోస్‌లో ఎలా రాసామనేది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఫస్ట్ టెస్ట్ కేస్ వచ్చేసి స్ట్రింగ్‌లో ఇంటిజర్ వాల్యూ పాస్ చేసినప్పుడు ఒక టెస్ట్ కేస్ రాసుకున్నాము. సెకండ్ టెస్ట్ కేస్ వచ్చేసి స్ట్రింగ్ నల్ వాల్యూ పాస్ చేసి మనము ఎక్సెప్షన్‌ది వర్క్ అవుతుందా లేదా అనేది ఒక టెస్ట్ కేస్ రాసుకున్నాము. స్ట్రింగ్ ఎంప్టీ వాల్యూ పాస్ చేసి మనము ఎక్సెప్షన్ వర్క్ అవుతుందా లేదా అనేది ఇంకొక టెస్ట్ కేస్ అనేది అయితే రాసుకున్నాం. సో ఇప్పుడు మనకు అట్ ది రేట్ ఆఫ్ పారామీటరైజ్డ్ టెస్ట్ ఎందుకు యూజ్ చేస్తున్నాము, ఎలా యూజ్ చేస్తాము, ఎలా ఉపయోగపడతది అనేది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ టెస్ట్ కేస్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ చూసుకోవచ్చు, అట్ ది రేట్ ఆఫ్ టెస్ట్ అంటేషన్ యూజ్ చేసి మనం ఒక టెస్ట్ కేస్ రాసుకున్నాము. స్ట్రింగ్‌లో ఒక ఇంటిజర్ వాల్యూ పాస్ చేసినాము. సో నేను స్ట్రింగ్‌లో ఇంటిజర్ వాల్యూ 20 పాస్ చేసినాను. ఇప్పుడు నేను ఇదే టెస్ట్ కేస్‌ని కాపీ చేసుకొని ఇంకొక టెస్ట్ కేస్ రాసుకుంటాను. సో ఇక్కడ మెథడ్ నేమ్ అనేదైతే 1 అనేది పెట్టేశాను. సో మెథడ్ నేమ్ చేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు నేను 20 స్ట్రింగ్ వాల్యూని పాస్ చేసి టెస్ట్ చేసినాను. ఇప్పుడు నేను 10 స్ట్రింగ్ వాల్యూని పాస్ చేసి కరెక్ట్‌గా స్ట్రింగ్ వాల్యూలో ఉన్న ఇంటిజర్ వాల్యూ ఇంటిజర్‌గా మారి మనకు ప్రొవైడ్ చేస్తుందా లేదా అనేది మనం టెస్ట్ చేసుకుంటాం. ఇది ఒక పారామీటర్ పాస్ చేసినాం. అండ్ అలాగే సేమ్ మళ్ళా కాపీ చేసుకొని ఇంకొక టెస్ట్ కేస్‌గా యాడ్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ నేను మెథడ్ నేమ్ చేంజ్ చేసుకుంటాను 2 అనేసి. అండ్ ఆ తర్వాత ఇక్కడ స్ట్రింగ్ వాల్యూ వచ్చేసి 30 పంపిస్తున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనము 20 స్ట్రింగ్ వాల్యూ పంపించాము, 10 పంపించాము, 30 పంపించాము. ఇలాగ 3 టెస్ట్ కేసెస్ రాసుకున్నాము. నేను ఇంకా స్ట్రింగ్ వాల్యూస్ చెక్ చేయాలనుకుంటున్నాను. అంటే ఒక 40 గాని, 100కి, 500కి ఇలా టెస్ట్ కేసెస్ మల్టిపుల్ టెస్ట్ కేసెస్ రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా రాసుకున్నా మనకు
టెస్ట్ కేసెస్ అనేదైతే పాస్ అవుతాయి. ఎందుకంటే మనం ఫస్ట్ టెస్ట్ కేస్ అనేదైతే కరెక్ట్‌గా రాసుకున్నాము, పంపించాము కాబట్టి మనం చెక్ చేసుకుంటున్నాము అసర్ట్ ఈక్వల్స్ యూజ్ చేసి. ఇది ఒక 20 పంపించాము స్ట్రింగ్‌లో, కన్వర్ట్ చేసి ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ 20 ఇస్తుంది. అండ్ 10 పంపించాము అంటే 30 పంపించినప్పుడు 30 ఇంటిజర్ వాల్యూ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. సో, మనకు ఈ విధంగా మల్టిపుల్ టెస్ట్ కేసెస్ అనేదైతే రాసుకొని మల్టిపుల్ పారామీటర్స్ అనేది వన్ బై వన్ అంటే ఒక టెస్ట్ కేస్‌కి ఒక పారామీటర్, ఇంకో టెస్ట్ కేస్‌కి ఇంకొక పారామీటర్ అనేదైతే పాస్ చేసి టెస్ట్ కేసెస్ అనేదైతే టెస్ట్ చేస్తున్నాం. సో, నాకు ఈ విధంగా రాసుకోకుండా మనము పారామీటరైజ్డ్ టెస్ట్ యాంటేషన్ యూజ్ చేసుకొని మల్టిపుల్ పారామీటర్స్ అంటే ఇప్పుడు 20, 10, 30, 70, 60 ఈ విధంగా ఒకేసారి నేను పారామీటర్స్ అనేదైతే పంపించి టెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో, అప్పుడు మనకు ఒక్క టెస్ట్ కేస్‌లో మనం అన్ని టెస్ట్ చేయగలము. సో, ఇలాగ మల్టిపుల్ టెస్ట్ కేసెస్ అనేదైతే రాయాల్సిన అవసరం లేదు. సో, అదే మనకు కాన్సెప్ట్ పారామీటరైజ్డ్ టెస్ట్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు పాస్ ద మల్టిపుల్ పారామీటర్స్ టు టెస్ట్ ద లా టు టెస్ట్ ద లాజిక్. ఓకే. ఇప్పుడు నేను సింపుల్‌గా ఒక పారామీటరైజ్డ్ టెస్ట్ యాంటేషన్ యూజ్ చేద్దాము. ఇక్కడ మీకు పారామీటరైజ్డ్ టెస్ట్ యాంటేషన్ మనకు చూపియడం లేదు. ఎందుకంటే మనము ఈ ప్రాజెక్ట్‌లో ఓన్లీ వన్ డిపెండెన్సీ అనేదైతే యాడ్ చేశాము. ఇక్కడ pom.xml చూసుకున్నట్లయితే మీరు డిపెండెన్సీస్‌లో ఓన్లీ JUnit జూపిటర్ ఏపీఐ అనే డిపెండెన్సీ తప్ప మిగతా డిపెండెన్సీ ఏది యాడ్ చేయలేదు. సో, మనం ఎప్పుడైతే పారామీటరైజ్డ్ టెస్ట్ యాంటేషన్ యూజ్ చేసి టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నామో, టెస్ట్ కేసెస్ రాయాలనుకుంటున్నామో, అప్పుడు మనం ఇంకో డిపెండెన్సీ అనేదైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రోమ్ అనేదైతే ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మావెన్ రిపాజిటరీలోకి అయితే వెళ్ళిపోదాం. మావెన్ రిపాజిటరీలో మనకు JUnit అని ఎంటర్ చేయండి సెర్చ్‌లో. JUnit అనేది ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ చూడొచ్చు. JUnit జూపిటర్ ఏపీఐ ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం డిపెండెన్సీ. JUnit 5 యూజ్ చేసి టెస్ట్ కేసెస్ రాస్తున్నాం కాబట్టి. సో, ఇప్పుడు మనకు JUnit జూపిటర్ పారామ్స్ అనే డిపెండెన్సీ యాడ్ చేసుకోవాలి. సో, 5.10.2 వెర్షన్ మీద క్లిక్ చేయండి. వెర్షన్ మీద క్లిక్ చేయగానే మనకి డిపెండెన్సీ కాపీ చేసుకొని మన ప్రాజెక్ట్‌లోకి వచ్చేసి ఇక్కడ మనము ఆ డిపెండెన్సీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఇక్కడ మనము జస్ట్ ఒక ఎక్స్‌ట్రా డిపెండెన్సీ అనేదైతే యాడ్ చేసుకున్నామో, ఓకే. JUnit జూపిటర్ ఏపీఐ, JUnit జూపిటర్ పారామ్స్. ఇప్పుడు మనకు దీన్ని సేవ్ చేసి మనం టెస్ట్ క్లాస్‌లోకెళ్ళి పారామీటరైజ్డ్ టెస్ట్ యాంటేషన్ వస్తుందా లేదా అనేదైతే చెక్ చేసుకొని టెస్ట్ కేస్ అనేదైతే రాద్దాం. పారామీటరైజ్డ్ చూడండి. పారామీటరైజ్డ్ టెస్ట్ పార్స్డ్ అనేసి మనకు యాంటేషన్‌లు ఇప్పుడు చూపిస్తున్నాయి. ఎందుకంటే మనం డిపెండెన్సీ యాడ్ చేశాం కాబట్టి. సో, ఈ పారామీటరైజ్డ్ టెస్ట్ యాడ్ చేసుకొని వాల్యూ సోర్స్ అనేదైతే యాడ్ చేసుకుందాము. వాల్యూ సోర్స్ యాడ్ చేసుకొని ఇందులో మనము స్ట్రింగ్ వాల్యూస్ పంపియాలనుకుంటున్నాం కాబట్టి మల్టిపుల్ పారామీటర్స్ నేనేం చేస్తానంటే 10, 30, 50, 70 ఈ విధంగా మనము స్ట్రింగ్‌లో ఇంటిజర్ వాల్యూస్ అనేదైతే పాస్ చేస్తున్నామో మల్టిపుల్ పారామీటర్స్ అంటే టెస్ట్ కేసెస్ రాయాల్సిన అవసరం లేదు మనము. అంటే మల్టిపుల్ టెస్ట్ కేసెస్ అనేదైతే రాయకుండా ఒకే టెస్ట్ కేస్‌లో మల్టిపుల్ పారామీటర్స్ పాస్ చేసి చెక్ చేసుకుంటున్నాము. ఓకే. ఇప్పుడు మనము మెథడ్ అనేదైతే క్రియేట్ చేసుకుందాము. పబ్లిక్ వాయిడ్ టెస్ట్ అండర్‌స్కోర్ పారామీటరైజ్డ్ టెస్ట్ అండర్‌స్కోర్ కన్వర్ట్ స్ట్రింగ్ వాల్యూ టు ఇంటిజర్. ఓకే. నేను మెథడ్ నేమ్ అనేదైతే ఈ విధంగా ఇచ్చుకున్నాను. పారామీటరైజ్డ్ టెస్ట్ కన్వర్ట్ స్ట్రింగ్ వాల్యూ టు ఇంటిజర్. సో, మనకు ఈ మెథడ్‌లో పారామీటర్ వచ్చేసి స్ట్రింగ్ వాల్యూస్ అనేదైతే పాస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం మల్టిపుల్ స్ట్రింగ్స్ అనేదైతే పారామీటర్స్ పాస్ చేస్తున్నాం కాబట్టి ఈ మెథడ్‌లో కూడా మనము ఒక పారామీటర్ అనేదైతే పాస్ చేస్తున్నాము స్ట్రింగ్స్. సో, ఇలాగా ఒక ఆబ్జెక్ట్ అనేదైతే క్రియేట్ చేద్దాము. సో, మనం ఆల్రెడీ పైన టెస్ట్ కేసెస్‌లో ఉంది కదా! దాన్ని కాపీ చేసుకుందాం. ఒక ఆబ్జెక్ట్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాము. సో, సేమ్ ఇలాగే ఇంటిజర్ యాక్చువల్ వాల్యూ కూడా కాపీ చేసుకుందాము. చూడండి ఇక్కడ మనము ఈ
20 స్ట్రింగ్ వాల్యూలో మనము ఎస్టీఆర్ అనేది అయితే పాస్ చేయాలి. ఎందుకంటే ఈ పారామీటర్ నుండి మనకు ఫస్ట్ 10 వచ్చేసి ఈ కన్వర్ట్ స్ట్రింగ్ వాల్యూ టు ఇంటిజర్ మెథడ్కి పాస్ చేసి యాక్చువల్ వాల్యూలో స్టోర్ అయ్యి తర్వాత మనము ఎక్స్పెక్టెడ్ వాల్యూ కూడా చెక్ చేద్దాం. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఈక్వల్ టు ఇంటిజర్. నేను ఇక్కడ డైరెక్ట్గా స్ట్రింగ్ వాల్యూని పాస్ చేసి కన్వర్ట్ చేస్తాను. అదే 10 వాల్యూ ఇక్కడ ఏదైతే ఉందో ఇంటి స్ట్రింగ్లో 10 వాల్యూ దాన్నే పాస్ చేసి కన్వర్ట్ చేసి ఎక్స్పెక్టెడ్ వాల్యూలో స్టోర్ చేస్తాను. ఇంటీజర్ డాట్ పార్స్ ఇంట్ స్ట్రింగ్. ఓకే, ఇప్పుడు మనకి ఏది ఫస్ట్ 10 వాల్యూ వచ్చింది. ఈ 10 వాల్యూ ఎస్టీఆర్లో స్టోర్ అయింది. ఆ తర్వాత ఎస్టీఆర్ నుండి ఈ మెథడ్కి పాస్ చేసినాము. ఆ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా మెథడ్ని కాల్ చేసి పాస్ చేసినాము. దాని నుండి వచ్చిన రిటర్న్ వాల్యూ యాక్చువల్ వాల్యూలో స్టోర్ అయింది. అండ్ అలాగే నేను ఇదే 10 స్ట్రింగ్ వాల్యూని ఎక్స్పెక్టెడ్ వాల్యూలో కూడా ఇంటీజర్లోకి మార్చి నేను యాడ్ చేశాను ఎక్స్పెక్టెడ్ వాల్యూలో. ఓకే, ఇప్పుడు మనము అసెట్ ఈక్వల్స్ యూజ్ చేసి ఎక్స్పెక్టెడ్ వాల్యూ అండ్ యాక్చువల్ వాల్యూ కూడా పాస్ చేసినామంటే మనకి ఇప్పుడు ఈ మెథడ్ ఎలా వర్క్ అవుతుంది టెస్ట్ కేస్ అనేది అయితే నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఫస్ట్ 10 స్ట్రింగ్ వాల్యూ పాస్ అయినాక దాన్ని చెక్ చేసుకొని కంపేర్ చేసినాక తర్వాత నెక్స్ట్ స్ట్రింగ్ వాల్యూ పాస్ అవుతుంది. ఆ నెక్స్ట్ స్ట్రింగ్ వాల్యూ మెథడ్లో పాస్ చేసి ఆ లాజిక్ కరెక్ట్గా వర్క్ అయినాక రిటర్న్ టైప్ వచ్చింది, యాక్చువల్ వాల్యూలో స్టోర్ అయింది. అండ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూకి కూడా నేను ఇదే 30 స్ట్రింగ్ వాల్యూ పాస్ చేసి ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసి స్టోర్ చేశాను. సో రెండు మనకు కంపేర్ చేసుకోవచ్చు. కంపేర్ చేసుకున్నట్లయితే ఈక్వల్ అయితే టెస్ట్ కేస్ పాస్ అవుతుంది. ఎలా వర్క్ అవుతుంది అనేది ఒకసారి రన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ మనము పారామీటరైజ్డ్ టెస్ట్ యూజ్ చేసినప్పుడు టెస్ట్ అనే ఆంటేషన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ పారామీటరైజ్డ్ టెస్ట్ అయితే సరిపోతుంది. అండ్ వాల్యూ సోర్స్ అనే ఆంటేషన్ యూజ్ చేసినాం ఎందుకంటే వాల్యూస్ అనేది స్ట్రింగ్లో పంపిస్తున్నాం కాబట్టి స్ట్రింగ్ వాల్యూస్ యూజ్ చేసాం. ఒకవేళ ఇంటీజర్లో పంపిస్తే ఇంటీజర్ కూడా యాడ్ చేసుకుంటాం. ఓకే, అది కూడా నేను మీకు ఒక లాజిక్ ఆల్రెడీ ఉంది మనకు. ఈవెన్ ఒక నెంబర్ పంపించినప్పుడు ఈవెనా ఆర్ ఆడా అనేది లాజిక్ అనేది అయితే చూపిస్తాను. దానికి టెస్ట్ కేసెస్ అనేది రాసి కూడా చూపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడు మనము సేవ్ చేసి టెస్ట్ కేస్ అనేది అయితే పాస్ చేద్దాము. టెస్ట్ అసైన్మెంట్ అనే క్లాస్ని రన్ చేద్దాము. మనకి ఎన్ని టెస్ట్ కేసెస్ అనేది అయితే పాస్ అవుతాయో చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మనకు టెస్ట్ కేసు వచ్చేసి 7 రన్ అయినాయి, 7కి 7 పాస్ అయినాయి. మనకి ఎన్ని టెస్ట్ కేసెస్ ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ టెస్ట్ కేస్ ఇది ఒక టెస్ట్ కేస్ అనుకుందాం. 2, 3, 4 ఇక్కడ 4 టెస్ట్ కేసెసే ఉన్నాయి. సో మళ్ళీ ఇంకొకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ టెస్ట్ కేస్, సెకండ్ టెస్ట్ కేస్ అండ్ ఇక్కడ మనకు ఈ 10 స్ట్రింగ్ వాల్యూ వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు అదొక టెస్ట్ కేసు, అప్పుడు 3 అవుతాయి. ఇదొకటి టెస్ట్ కేసు 4, ఇదొక టెస్ట్ కేసు 5, ఇదొక టెస్ట్ కేసు 6 అండ్ ఫైనల్గా ఇదొక టెస్ట్ కేసు 7. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 7 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ టెస్ట్ కేసు, సెకండ్ అండ్ ఆ తర్వాత పారామీటరైజ్డ్ టెస్ట్లో మనకు ఎన్ని పారామీటర్స్ పాస్ చేసి టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామో ఇక్కడ 4 పారామీటర్స్ పాస్ చేసాము. 4 టెస్ట్ కేసెస్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అయ్యాయి ఈ మెథడ్లో. ఓకే, ఇవి ఒక 4, మిగతావి 3, 7 టెస్ట్ కేసెస్ హ్యాపీగా పాస్ అయ్యాయి. ఓకే, మీకు ఆల్రెడీ ఈ వాల్యూ సోర్స్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది అయితే అర్థమైందని అనుకుంటున్నాను. అది కూడా మనం స్ట్రింగ్లో వాల్యూస్ పంపించినాం. ఇప్పుడు ఇంటీజర్లో వాల్యూస్ పంపిస్తే ఏ విధంగా రాసుకోవాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఓకే, ఈ JUnit5 అసైన్మెంట్ ప్రాజెక్ట్లో మనము ఆ లాజిక్కి టెస్ట్ కేసెస్ అనేది అయితే రాసాము. పారామీటరైజ్డ్ టెస్ట్ యూజ్ చేసి కూడా రాసాము. ఓకే, అండ్ ఆల్రెడీ నేను ఒక ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేశాను, JUnit5 పారామీటరైజ్డ్ టెస్ట్ ప్రాజెక్ట్. అండ్ ఇందులో మనము pom.xml చూసుకున్నట్లయితే మనకు 2 డిపెండెన్సీస్, JUnit జూపిటర్ API, JUnit జూపిటర్ పారామ్స్. ఎందుకంటే పారామీటరైజ్డ్ టెస్ట్ ఆంటేషన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ 2 డిపెండెన్సీస్ యాడ్ చేశాను. ఓకే, SRC మెయిన్ జావాలో ఇక్కడ ఒక ప్యాకేజ్లో నేను ఈవెన్ ఆర్ ఆడ్ అనే లాజిక్ అనేది అయితే రాశాను.
ఇక్కడ సింపుల్‌గా చూసుకున్నట్లయితే ఒక మెథడ్ రాసుకున్నాము. చెక్ ఈవెన్ ఆర్ ఆడ్ 1 నంబర్ పంపించినప్పుడు ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 పంపించినప్పుడు ఆ 10 ఈవెనా? ఆడా? అనేది చెక్ చేయడానికి ఈ లాజిక్ అనేదైతే రాసుకున్నామో, ఈ లాజిక్ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అందరికీ తెలిసే ఉంటుంది. సో, ఈవెన్ అయితే ట్రూ వస్తది. ఫాల్స్ అయితే ఆడ్ అని. ఓకే. ఈవెన్ అయితే ట్రూ, ఆడ్ అయితే ఫాల్స్ రిటర్న్ చేస్తది. సో, దీనికి మనము పారామీటరైజ్డ్ టెస్ట్ యూజ్ చేసి టెస్ట్ కేస్ అనేదైతే రాద్దాము. ఇక్కడ మనం ఇంటీజర్ వాల్యూస్ పాస్ చేస్తున్నాము. ఓకే. ఎస్ఆర్‌సి టెస్ట్ జావాలో ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసి అందులో టెస్ట్ క్లాస్ అనేదైతే క్రియేట్ చేసుకుందాము. ఓకే. ప్యాకేజ్ వచ్చేసి కామ్ డాట్ ఈజీ లెర్నింగ్ ఫినిష్ మీద అయితే క్లిక్ చేయండి. ఫినిష్ మీద క్లిక్ చేసినాక మళ్ళీ ఆ ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసుకుందాము. టెస్ట్ ఈవెన్ ఆర్ ఆడ్ టెస్ట్ ఈవెన్ ఆర్ ఆడ్ అని ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాము. ఇందులో మనము పారామీటరైజ్డ్ టెస్ట్, నేను మిగతా టెస్ట్ కేసెస్ అనేది అయితే రాయట్లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. సో మీకు కావాలంటే ఒక టెస్ట్ కేస్ రాసుకుందాము. టెస్ట్ annotation అండ్ ఆ తర్వాత పబ్లిక్ వాయిడ్ టెస్ట్ చెక్ ఈవెన్ ఆర్ ఆడ్. ఓకే. మెథడ్ నేమ్ అనేది అయితే ఇచ్చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత మనము ఒక ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకుందాము. ఈవెన్ ఆర్ ఆడ్ అనేది రిఫరెన్స్ వేరియబుల్ పెట్టుకున్నాను. న్యూ. ఓకే. ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ రిఫరెన్స్ వేరియబుల్తో మనము కాల్ చేసి మనకు రిటర్న్ వాల్యూ బులియన్లో వస్తుంది కాబట్టి బులియన్ అనేది అయితే యాడ్ చేసుకొని యాక్చువల్ వాల్యూ అనేది అయితే సెట్ చేస్తాను. బులియన్ యాక్చువల్ వాల్యూ ఈక్వల్ టు ఈవెన్ ఆర్ ఆడ్ డాట్ చెక్ ఈవెన్ ఆర్ ఆడ్ 10 అనేది అయితే పంపిస్తున్నాను నెంబరు. సో ఈవెన్ ఆర్ ఆడ్ అనే రిఫరెన్స్ వేరియబుల్ యూజ్ చేసుకుని ఆ మెథడ్ని కాల్ చేసి 10 వాల్యూ పంపిస్తున్నాను. ఈ 10 ఆ లాజిక్ చెక్ చేసుకొని కరెక్ట్గా మనం రాసిన లాజిక్ కరెక్ట్గా అయితే ఈవెనా ఆడా అనేది రిటర్న్ టైప్లో బులియన్లో మనకు రిటర్న్ టైప్ వస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్. సో ట్రూ వచ్చింది అనుకోండి, ఫస్ట్ సినారియోలో మనము చెక్ చేద్దాము. ఇక్కడ మనము అసెట్ ఈక్వల్స్ అనేది అయితే యూజ్ చేయట్లేదు, అసెట్ ట్రూ అనేది అయితే యూజ్ చేస్తున్నాము. ఓకే. అసెట్ చూడండి, మనకు ఇక్కడ అసెట్ త్రోస్, అసెట్ ఈక్వల్స్ అవన్నీ యూజ్ చేసాము. ఇప్పుడు అసెట్ ట్రూ అనేది అయితే యూజ్ చేస్తున్నాము. ఓకే. అసెట్ ట్రూలో మనకు యాక్చువల్ వాల్యూ పంపిస్తున్నాము. సో జస్ట్ మనం ఎటువంటి ఎక్స్పెక్టెడ్ వాల్యూ అనేది అయితే పాస్ చేయట్లేదు. వచ్చిన యాక్చువల్ వాల్యూ ట్రూ ఆ ఫాల్స్ అనేది బులియన్లో వస్తుంది కాబట్టి మనం అసెట్ ట్రూ అనేది యూజ్ చేసుకొని ఈ అసెట్ ట్రూ అనేది మనము 10 పంపించాము, 10 అనేది ఈవెన్, సో ట్రూ వాల్యూ వస్తుంది. సో అసెట్ ట్రూ రాసుకున్నాము. ఇప్పుడు సేవ్ చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి రన్ యాజ్లోకి వచ్చేసి JUnit టెస్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు టెస్ట్ కేస్ అనేది అయితే పాస్ అయింది. సో నేను ఇప్పుడు నెగిటివ్ సినారియోలో అంటే ఫాల్స్ సినారియోలో కూడా చూపిస్తాను. ఇదే టెస్ట్ కేస్ని కాపీ చేసుకోండి, పేస్ట్ చేయండి అండ్ మెథడ్ నేమ్ అనేది అయితే 1 అనేది పెట్టేశాను, డిఫరెంట్ ఉండాలి కాబట్టి. సో ఇక్కడ నేను 11 అనేది అయితే పాస్ చేస్తాను. ఈ 11 మనకు ఈవెనా ఆడా? ఓకే. నేను ఇక్కడ 11 అనేది నాకు ఆడ్ కాబట్టి నేను అది ఫాల్స్ కాబట్టి ఇక్కడ అసెట్ ట్రూ అనేది అయితే యూజ్ చేయను. ఓకే. అసెట్ ఫాల్స్ అనేది అయితే యూజ్ చేస్తాను. సో సింపుల్గా ఇది నెగిటివ్ సినారియోలో ఒక ఆడ్ వాల్యూ పంపించి టెస్ట్ చేయడము, ఇది పాజిటివ్ సినారియోలో ఈవెన్ నెంబర్ పాస్ చేసి టెస్ట్ చేయడము. ఇప్పుడు టెస్ట్ కేసెస్ టెస్ట్ చేద్దాము, సేవ్ చేసి రన్ చేద్దాం మళ్ళీ. ఎస్, మనం ఈవెన్ నెంబర్ పంపించినప్పుడు టెస్ట్ చేసినాము, కరెక్ట్గా ట్రూ అయింది కాబట్టి అది పాస్ అయింది. అండ్ ఆడ్ నెంబర్ పంపించినప్పుడు కూడా మనము అసెట్ ఫాల్స్ అని కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి అది ఫాల్స్ వాల్యూ కాబట్టి సో అది కూడా టెస్ట్ కేస్ పాస్ అయింది. ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ కేసులో ఈవెన్ వాల్యూ, సెకండ్ టెస్ట్ కేసులో ఆడ్ వాల్యూ పంపించి టెస్ట్ చేసినాము. ఇప్పుడు పారామీటరైజ్డ్ టెస్ట్ యూజ్ చేసి ఏ విధంగా రాయాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. పారామీటరైజ్డ్ టెస్ట్ @ వాల్యూ సోర్స్
అండ్ ఇక్కడ మనకు ఇంటీజర్ వాల్యూస్ అనేది అయితే పాస్ చేయాల్సి ఉంటుంది. మనము స్ట్రింగ్‌లో పాస్ చేయట్లేదు. ఇంటీజర్ వాల్యూస్ పాస్ చేసి టెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంట్స్ అనేదైతే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ మనము సేమ్ 10, 11 ఏదైతే పంపించామో ఇప్పుడు 20 ఒక వాల్యూ, 13 ఒక వాల్యూ, 17 ఒక వాల్యూ. ఇక్కడ మనకు ఓన్లీ ఈవెన్ వాల్యూస్ అనేదైతే పాస్ చేద్దాం. ఎందుకంటే ఒక పారామీటరైజ్డ్ టెస్ట్‌లో ఈవెన్ వాల్యూస్ పాస్ చేసి అసెట్ ట్రూ వాల్యూది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈవెన్ వాల్యూ, ఆడ్ వాల్యూ పాస్ చేసినామనుకో అప్పుడు డిఫరెన్స్ అనేది వస్తది కదా! ఒక్కో వాల్యూ ఒక్కోసారి పాస్ అయ్యి చెక్ చేసుకుంటది. అప్పుడు మనం అసెట్ ట్రూ చేసినప్పుడు కొన్ని టెస్ట్ కేసెస్ అనేదైతే ఫెయిల్ అవుతాయి. సో, మీకు అది కూడా చూపిస్తాను. ఫస్ట్ మనము ఈవెన్ వాల్యూస్ అనేదైతే పాస్ చేసి చూద్దాము. 40, 10 ఓకే. ఈ 3 ఇంటిజర్ వాల్యూస్ అనేదైతే పాస్ చేస్తున్నాను. పబ్లిక్ వాయిడ్ టెస్ట్ సో చెక్ ఈవెన్ ఆర్ ఆడ్. ఓకే. ఇక్కడ నేను ఈ టెస్ట్ ఈవెన్ ఆర్ చెక్ ఈవెన్ ఆర్ ఆడ్ మెథడ్ నేమ్ అనేదైతే చేంజ్ చేస్తున్నాను. 2 అనేదైతే పెట్టేద్దాం. ఓకే. ఈ విధంగా నేను వాల్యూస్ పారామీటర్స్‌లో మనము ఇప్పుడు ఇంటిజర్ వాల్యూ అనేదైతే పాస్ చేయాల్సి ఉంటుంది. మనం ప్రీవియస్ ప్రాజెక్ట్‌లో చూసుకున్నట్లయితే స్ట్రింగ్ వాల్యూస్ పాస్ చేసినప్పుడు స్ట్రింగ్ అనేది పారామీటర్‌గా పాస్ చేసాము. ఇంటిజర్ వాల్యూస్ పాస్ చేస్తున్నప్పుడు ఇంటిజర్ అనేది పారామీటర్‌గా పాస్ చేస్తున్నాము. సేమ్ ఇలా అదే విధంగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని మనము అండ్ ఆ మెథడ్ అనేదైతే కాల్ చేద్దాము. మెథడ్‌ని కాల్ చేసినప్పుడు ఇక్కడ 11 అనేది పాస్ చేయకుండా నంబర్ అనేది పారామీటర్ పాస్ చేసినట్లయితే ఇక్కడ అసెట్ ట్రూ అనేది అయితే చెక్ చేస్తున్నాము యాక్చువల్ వాల్యూ. సో ఇప్పుడు మనము అన్ని ఈవెన్ నెంబర్స్ పాస్ చేసి టెస్ట్ చేస్తున్నాము. ఓకే. నెక్స్ట్ ఇంకొక టెస్ట్ కేసులో అన్ని ఆడ్ నెంబర్స్ పాస్ చేసి టెస్ట్ చేద్దాము. సేవ్ చేయండి, రన్ చేయండి. మనకి ఎన్ని టెస్ట్ కేసెస్ వచ్చాయో మనం ఇప్పుడు చెక్ చేద్దాము. చూడండి మనకు 5 టెస్ట్ కేసెస్ అనేది అయితే రన్ అయ్యాయి. పైన 2 టెస్ట్ కేసెస్, ఇందులో మనకు 3 టెస్ట్ కేసెస్. 5 టెస్ట్ కేసెస్ అనేది అయితే పాస్ అయ్యాయి. 20 పంపించినప్పుడు, 40 పంపించినప్పుడు, 10 పంపించినప్పుడు పాస్ అయ్యాయి. ఇప్పుడు నేను ఈ 20 ప్లేస్‌లో ఒక ఆడ్ నెంబర్ పంపిద్దాము 11 అనేసి. ఎలా జరుగుతదో చెక్ చేద్దాము. ఒక టెస్ట్ కేస్ అనేది అయితే ఫెయిల్ అవుతది ఫ్రెండ్స్. చూడండి. ఇక్కడ మనకు ఒక టెస్ట్ కేస్ అనేది అయితే ఫెయిల్ అయింది. 11 అనేది అయితే ఫెయిల్ అయింది. ఎక్స్‌పెక్టెడ్ ట్రూ అండ్ రిటర్న్ వచ్చేసి ఫాల్స్ వస్తుంది. సో, ఇది మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నది ట్రూ. ఎందుకంటే అసెట్ ట్రూ యూజ్ చేసాము. సో, అదేమో ఫాల్స్ వస్తుంది కాబట్టి అది ఫెయిల్ అవుతుంది. సో, ఈ విధంగా పారామీటరైజ్డ్ టెస్ట్ యూజ్ చేసినప్పుడు మనము ఓన్లీ నంబర్స్ పాస్ చేస్తున్నప్పుడు అన్ని ఈవెన్ నంబర్స్ పాస్ చేయండి. అండ్ ఆ తర్వాత మనము ఇదే మెథడ్‌ని కాపీ చేసుకొని పేస్ట్ చేసి మెథడ్ నేమ్ అనేది అయితే చేంజ్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ నేను 3, 11, 13 ఇలాగా ఆడ్ నెంబర్స్ అనేది అయితే పాస్ చేసి అసెట్ ట్రూ కాకుండా అసెట్ ఫాల్స్ అనేది అయితే రాసుకుందాం. అసెట్ ఫాల్స్. ఇప్పుడు మనకు ఇక్కడ 5 టెస్ట్ కేసెస్ కంప్లీట్ అయినాయి పైన. అండ్ ఇలాగా ఇక్కడ మనకు 3 టెస్ట్ కేసెస్ మొత్తం 8 టెస్ట్ కేసెస్ అనేది అయితే పాస్ అవ్వాలి. ఇప్పుడు చెక్ చేద్దాము. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా ఇక్కడ చూసుకోవచ్చు 8 టెస్ట్ కేసెస్ 8 పాస్ అయ్యాయి మనకు. ఇక్కడ ఈవెన్ వాల్యూస్ పంపించినప్పుడు 3 టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి. ఆడ్‌లో పంపించినప్పుడు ఆడ్ టెస్ట్ కేసెస్ అన్నీ పాస్ అయ్యాయి. సో, ఈ విధంగా పారామీటరైజ్డ్ టెస్ట్ యూజ్ చేసి వాల్యూ సోర్స్ యూజ్ చేసుకొని ఈ విధంగా టెస్ట్ కేసెస్ అనేది అయితే రాస్తూ ఉంటాము. మీరు ప్రాక్టీస్ అనేదైతే చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా టెస్ట్ కేసెస్ అనేదైతే రాయగలము. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము పారామీటరైజ్డ్ టెస్ట్ యూజ్ చేసి మెథడ్ సోర్స్ గానీ, లేదా సీఎస్‌వి ఫైల్ సోర్స్ గానీ ఏదో ఒకటి నేను యాంటేషన్ యూజ్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనము మిగతా టెస్ట్ కేసెస్ అంటే మాకిటో యూజ్ చేసి ఏ విధంగా రాసుకోవాలి, రెస్ట్ ఏపీఐకి అనేది మనము స్టెప్ బై స్టెప్ అనేది నేర్చుకుందాం. ఓకే.
మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ, ఫాలో అవుతూ ఉండండి మోర్ అప్‌డేట్స్ కోసరము. సో, మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదా డిస్క్రిప్షన్‌లో గ్రూప్ లింక్స్ ఉన్నాయి. జాయిన్ అయ్యి మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్‌తో మీ ముందుకనేదైతే వస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.